హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ శుభవార్త అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది. రాజీవ్ యువ వికాసం అనే పథకం పేరుతో 3 లక్షల రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు లోన్స్ అనేది ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నిర్ణయించడం అయితే జరిగింది. ఈ యొక్క లోన్స్ ఏ విధంగా ఇస్తారు, ఎవరెవరికి ఇస్తారు, ఈ లోన్స్కి అర్హులు ఎవరు, అసలు ఈ యొక్క ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ విధంగా మనం అప్లికేషన్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. ఇదే విధంగా మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు ఒకసారి చూసినట్టయితే 5 లక్షల మందికి 6,000 కోట్లు అనే హెడ్డింగ్తో ఈ యొక్క వార్తా ప్రక్రియని నేనైతే మీకు చూపించడం జరుగుతుంది. స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకం. ఈ యొక్క స్వయం ఉపాధి పొందడం కోసం నిరుద్యోగులకి రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 లక్షల రూపాయల సాయం అయితే ఈ నిరుద్యోగులకు అందించేటటువంటి ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. అదనంగా బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకి లబ్ధి. ఇక్కడ ఓసీ వాళ్ళకి అయితే అవకాశం ఇవ్వలేదు. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు. ఈరోజు డేట్ వచ్చేసి 14వ తారీఖు మార్చ్ 14, మార్చ్ 15 నుంచి ఏప్రిల్ 5వ తారీఖు వరకు ఈ యొక్క ఫుల్ ప్రాసెస్ అనేది, అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే రేపటి రోజున ఈ అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఫోన్లో అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఉంటే ఆ యొక్క ప్రాసెస్ని కూడా నేను మీకు లైవ్లో అప్లై చేస్తూ చూపించడం కూడా జరుగుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు నేను వీడియో పెట్టగానే రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇక్కడ చూసినట్టయితే ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు అప్లికేషన్లని పరిశీలిస్తారట. జూన్ 2న మంజూరు పత్రాల పంపిణీ. అయితే ఇందులో వచ్చినటువంటి అప్లికేషన్స్కి ఈ పరిశీలించిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ ఉండి ఇందులో సెలెక్ట్ అవుతారో ఈ లోన్స్కి, వారందరికీ కూడా జూన్ 2 అంటే తెలంగాణ ఆవిర్భవించిన రోజు, సో ఆ రోజున ఈ మంజూరు పత్రాలను కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు తెలపడం జరిగింది. పనిలో భాగంగా 10 ఏళ్ల యువతని బీఆర్ఎస్ పట్టించుకోలేదని ఫైర్ కూడా అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఒక ట్యాగ్ లైన్ చూసినట్టయితే నిరుద్యోగ యువతకి అండగా నిలిచేందుకు రాజీవ్ యువ వికాసం పథకం తీసుకువస్తున్నాం. సామాజిక స్పృహ కలిగిన తమ ప్రజాప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల యువత స్వయం ఉపాధికి కట్టుబడి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో యువత వికాసం గురించి ఏనాడూ పట్టించుకోలేదు. కానీ యువతకి స్వయం ఉపాధి పథకాలు అందించి వారి అభ్యున్నతికి దోహదపడాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ అయితే నిరుద్యోగులకి తీపి కబుర్ని చెప్పడం జరిగింది. ఎవరైతే ఉద్యోగం రాకుండా నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏదైనా ఒక బిజినెస్ లాగా కానీ షాప్ లాంటిది పెట్టుకోవడానికి ఈ యొక్క ప్రభుత్వం నుండి సపోర్ట్గా 3 లక్షల రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు కూడా లోన్స్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ప్రక్రియ 15 తారీఖు నుండి 5వ తారీఖు వరకు, మార్చి 15 నుండి ఏప్రిల్ 5 వరకు అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీని గురించి మరింత సమాచారం మనకి ప్రభుత్వం నుండి తెలియగానే నేను మీకు అందించడం జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నింటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.